ఆంటీని చూడండి అంకుల్, ఆ అంకుల్ని ఎలా చూస్తుందో. ఆవిడ ఆత్రం చూస్తుంటే పక్కింటి అంకుల్తో లేచిపోయేలానే ఉంది. అవి నీకు తెలుసా బాబు? ఏ ఆవిడ పక్కింట్లో దిగుతారా? అది నా పెళ్ళం రా. మమ్మీ బాబు, నీ పంజాబ్ డ్రెస్ బాగుందమ్మా. రేయ్, ఈ 1000 రూపాయల కట్నం అక్కడ వేసి మీ నాన్నగారి పేరు రాయించుకొని రా. పెట్రోల్ కడుగుతో ₹1 లేదన్నది. 1000 రూపాయలు బొక్క నొక్కేద్దామా? ఆ వైట్ డ్రెస్ పిల్ల బాగున్నట్టుందే. అమ్మో వద్దులే, లాస్ట్ టైం ఇట్లా చూస్తే చెల్లెలు అవుతుంది అన్నారు. రేయ్, పెళ్లి కొడుకు షూస్ దాచిపెట్టి అందరు డబ్బులు అడుగుతున్నారా, నువ్వు కూడా ఏదో ఒకటి దాచేయి. నేను ఆల్రెడీ ఆడి పరిస్థితి దాచేసాగా. ఏంట్రా, ఎందుకు మమ్మీ కొన్ని పైసలు మనకి? పాపం ఏమా సాయి, ఏమైనా చేస్తున్నావా? సిట్టింగ్ చేద్దా, ఏమైనా చేస్తా. ఏంది మమ్మీ, ఏందా గొడవ? ఎవరో అబ్బాయి వాళ్ళ ఆవిడ గురించి తప్పుగా చెప్పాడంట్రా. ఆ భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతున్నారు. ఇక్కడ వీడు అక్కులు తీసుకునేలా ఉన్నారు పాపం. అటు సైడ్ అసలు పోవద్దు, ఇంటికి వెళ్ళిపోదా. రేయ్, ముందు ఒక అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుని కూర్చొని ఉండే, చూసే ఉంటావు. చెల్లెలవుతుందా, మరదలవుతుందిరా. ఏరా, పలకరించలేదా నువ్వు వెళ్ళే అమ్మాయిని? ఇప్పుడా మమ్మీ చెప్పేది? హలో మరదల్,